ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుంది. మన్యం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9-10 అయినా బయటకు రావడానికి ప్రజలు చలికి గజగజా వణుకుతున్నారు. డిసెంబర్ చివరిలోనే చలి తీవ్రత ఈ రేంజ్లో ఉంటే రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉంటుందో ఊహించలేం. అయితే ఓవైపు పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అటవీ ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీని మంచు దుప్పటి కప్పేస్తుంది. బారెడు పొద్దెక్కినా మంచు ముసుగు తీయడం లేదు. దీంతో ఏజెన్సీ వాసులను చలి పులిలా వణికిస్తుంది. గత వారం రోజులుగా తీవ్ర మంచు ప్రభావంతో జనం గజగజ వణికిపోతున్నారు. చింతూరు, కోనవరం, విఆర్పురం, ఏటుపాగ మండలాల్లో మంచు తీవ్రంగా కమ్మేస్తుంది. ప్రధాన రహదారులు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కోనవరం సబరి బ్రిడ్జి వద్ద పొగమంచు సూర్యున్ని కూడా కనబడకుండా కమ్మేస్తుంది. ఏజెన్సీలో ఎప్పుడూ లేని విధంగా మంచు కురుస్తుండడంతో స్థానిక మన్యం వాసులు చలిమంటలు వేసుకొని కూర్చుంటున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ మీదుగా వచ్చే వాహనదారులు మంచు తగ్గిన తర్వాత మాత్రమే రహదారిపై ప్రయాణాలు చేస్తున్నారు.